కలమా? కల కాదు మిత్రమా, నిజమే. ఇది యువరాజా జరిగిన సంగతి. పాపాత్ముడు మిమ్మల్ని కూడా ఇలా శిక్షించాడనమాట. వాడి పాపం నేటితో పండింది. వెంటనే వెళ్ళి వాడిని అంతం చేస్తాడు. ఆవేశపడకు యువరాజా. మంత్రశక్తులు కలిగిన వాడితో ముఖాముఖి ఎదిరించి జయించలేదు. అందుకని చేత కాదని చేతులు కట్టుకుని కూర్చోమంటారా? కాదు, తెలివిగా అతని నిజస్వరూపం తెలుసుకోవాలి. ప్రతి అమావాస్య రోజున ఆకాశం నుంచి ఎగిరి వచ్చే ఆ పళ్ళాలు బిడ్డల్ని ఎక్కడికి తీసుకుపోతున్నాయో ముందు అది తెలుసుకోండి. ఈ మాంత్రికుడు బ్రహ్మచారి రూపంతో వచ్చి మామగారి శరీరంలో ప్రవేశించింది వీడే అయి ఉంటాడు. చిత్తం గురుదేవా. ఇక మిగిలిందల్లా ఒకే ఒక బాల పుష్పం. మీరా, మీ అంతం చూస్తాను. రాళ్ళు మధ్య నాకు రాళ్ళు పరిగెత్తలు. దిగు, పరిగెత్తు పోదాం. ఓహో, మరీతముని నన్ను దాటకుండా శాసించిన ఏటినే దాటడానికి ప్రయత్నిస్తున్నారు. అర్భకులారా, ఈ ఏటి నీటిని తాకకముందే మీరెరువురు తావేరు శరీరాలతో అనుమతించండి. ఒకడు ఏటిని దాటి తప్పించుకున్నాడు. జయశేఖర, ఇక నీ జీవిత పర్యంతం ఈ వికృత రూపంతో పరిభ్రమించు. జయశేఖర, జయశేఖర, అయిపోయావేంటయ్యా? ఇది నా తలరాత వసంత, తలరాత. పాపాత్ముడు నేను ఇలా చేస్తాడని కళ్ళనైనా ఊహించలేదు. ఇక నా జన్మంతా ఇలా తాబేల రూపంలో ఉండిపోతుందేనా? జయశేఖర, ఇక్కడ ఉంటే ఆ దుర్మార్గుడికి ఇంకేమైనా చేయొచ్చు. జయశేఖర, అక్కడేదో ఆశ్రమం ఉంది, వెంటనే పదం పద. అర్థమైంది నాయన, నీ కథ పూర్తిగా అర్థమైంది. నల్లమల అడవుల్లో భయంకర క్షుద్ర శక్తుల రక్షణలో కంకాళంలో భద్రపరచబడిన జోడు మంత్రఖడ్గాలను కైవసం చేసుకుంటే ఈ స్థితిలో అది సాధ్యమా స్వామి? నేను మందభాగ్యుని స్వామి, నిజంగా మందభాగ్యుని. నిరాశపడుకు నాయన. సత్కుల సంజాతి అయిన స్త్రీని వివాహమాడి సంసార సుఖాన్ని త్యజించి పెళ్లి బట్టలతోనే ఇల్లాల్ని వెంట తీసుకువెళ్లి ప్రయత్నిస్తే ఆ ఖడ్గాలు నీకు లభించవచ్చు.
ఆ రెంటిలో ఒకదాని చేత వాడు మరణిస్తాడు. ఎలా స్వామి ఎలా? నన్ను ప్రాణ సమానంగా ప్రేమించిన నా మాధవి చేయని నేరానికి ప్రాణాలు కోల్పోయింది. నాకు ఈ వికృత రూపం ప్రాప్తమైంది. ఇప్పుడు నన్ను ఏ స్త్రీ వివాహం ఆడుతుంది? ఆ భైరవుని నేను ఎలా ఆహరించగలను? ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పరే నాయన. దైవం మీద భారం వేసి వెళ్ళి ప్రయత్నించు. అలాగే స్వామి, వెళ్ళొస్తాం స్వామి. శుభం. రాజకుమార్ గారా, మాధవి మాధవి మాధవి. అయ్యో, ఏమిటి రూపం? ఏమైంది బావా? ఏమైంది? భగవంతుడా, నన్ను ఇంతకాలం బ్రతికించింది నా బావని ఈ రూపంలో చూడ్డానికేనా? బావా బావా బావా, నిన్నిలా మార్చిన ఆ దుర్మార్గుడు ఎవరు బావా? ఎవరు? ఇంకెవరమ్మా? ఆ దుర్మార్గుడు భైరవుడే. భైరవుడా? బావా, ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని, నా కష్టాలన్నీ తీరుతాయని కొండంత ఆశతో ఎదురు చూశానే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిన్ను చూశాక అసలు నేనెందుకు బ్రతకాలి బావా? ఎందుకు బ్రతకాలి? బాధపడకండి రాకుమారి, బాధపడకండి. ఆ భైరవుని సంహరించగల మంత్ర ఖడ్గాలు వారికి లభించాలంటే మీరు జయశేఖర్ల వారిని వివాహం చేసుకోవాలమ్మా, వివాహం చేసుకోవాలి. చేసుకుంటాను వసంత, తప్పకుండా చేసుకుంటాను. నా ఆశ ధ్యాస అన్నీ నా బావే. నా జీవన జీవితాలు ఎప్పుడూ నా బావ సొంతమే. మాధవి, ఆవేశపడుకో. ఆవేశం కాదు బావా, ఆత్మసాక్షిగా ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇది. చావైనా బ్రతుకైనా అది నీతోనే జరగాలి. అదే నా జీవితాశయం బావా. మాధవి, బావా, అయితే వెంటనే మరీచి మహర్షుల వారి ఆశ్రమానికి వెళ్దాం. శాస్త్రోక్తంగా వివాహం జరిపించమని వారిని వేడుకుందాం. విక్రమవర్మ, అలా చూస్తూ నిలబడ్డామే. అక్షింతలు వేసి కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదించు. స్వామి, మీరు చెప్పేది నిజమా స్వామి? అవును నాయన, మహారాజు గారి ఆత్మ ఈ అడవి కోతిలోనే ఉంది. అందుకే ఈ కోతి మీకు ఇన్ని విధాలా సహాయం చేస్తున్నది, మీ మీద ఇంతటి మమకారం చూపిస్తున్నది. నాన్నా! 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 స్వామి, ఏమిటి దారుణం? ఆ దుర్మార్గుడు నా తండ్రిని ఇలా చేశాడు, నా భావనలా మార్చాడు. ఈ విషమ పరిస్థితుల నుండి ఎవరు కాపాడుతారు స్వామి? ఎవరు కాపాడుతారు? అధైర్యపడక, మీ పుణ్యఫలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ దైవం మిమ్మల్ని తప్పక కరుణిస్తాడు. పవిత్ర ప్రేమ కోసం కూర్మరూపుడైన భావన పెళ్లాడిన నీ త్యాగ సౌశల్యాలు స్త్రీ జాతికే గర్వకారణం అమ్మా. తన లక్ష్య సాధన కోసం ఆ భైరవుడు ఇప్పటికి 50 బాల పుష్పాలను సేకరించాడు. రానున్న అమావాస్య నాడు మిగిలిన ఆ ఒక్క పుష్పం సేకరించాడంటే వాణ్ణి ఆ పాలాక్షుడు కూడా జయించలేడు. మీరెక్కడికి వెళ్తున్నట్టు ఆ మాంత్రికునికి ఎంత మాత్రం తెలియకూడదు. పొరపాటును తెలిసిందా మిమ్మల్ని ప్రాణాలతో వదలడు. అతి జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మా కనకదుర్గ, ఎక్కడున్నావు అమ్మా? మా జయశాఖ నీ గండం నుంచి కాపాడు తల్లి, కాపాడు. అమ్మా, పవిత్రమైన నీ రక్త బిందువులు నాపై చెందిన కారణంగా ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది. చూడు, నా భర్తనేం చేశావో, ఏ స్థితికి తెచ్చావో ఇలా చూడు. బావా, మీరా?
నేను ఇంతవరకు హింసించింది మిమ్మల్ని. అయ్యో, నా పాపానికి నిష్కృతి లేదండి, నిష్కృతి లేదు. జయంతి నువ్వా? ఆనాడు గంధర్వరాజు శపించిన కారణంగా నేను పులినయ్యాను. ఈ పుణ్యావతి కారణంగా శాప విమోచనం కలిగింది. ఏమండి, ఏమిటి మీకు ఈ రూపం? మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు? ఆ భైరవుడే నన్ను ఇలా మార్చాడు. వాడి పాపం ఎప్పుడు పండుతుందో? ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. జయంతి, ఆ మాంత్రికుని సంహరించగల మంత్రఖడ్గాల కోసం వెళ్తున్నాం. అయితే నేను మీ కూడా వస్తాను. అవసరం లేదు జయంతి. నువ్వు వసంతుడు మారువేషాలతో తక్షణమే రాజమందిరానికి వెళ్ళండి. అక్కడ మీ ఆటపాటలతో మహారాజు గారి శరీరంలో ఉన్న మాంత్రికుని అలరిస్తూ అతని దృష్టి మా వైపు మరలకుండా చూడండి. వెళ్ళండి.